అందరికీ నమస్తే. ఆంధ్రప్రభ ఛానల్కు స్వాగతం. నేను మీ సంతోషి. మనతో ప్రముఖ పామిస్ట్ అయినటువంటి గోపాల్ కృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, అసలు చేతి రేఖల్ని చూసి జీవితం గురించి చెప్పచ్చా? ఒక ప్రముఖ వ్యక్తి పేరైతే నేను మెన్షన్ చేయను, కానీ కోతులకు కూడా చేతి రేఖలు ఉంటాయి, సో మనుషులకి చేతి రేఖలు చూసి ఎలా చెప్తారు అని చెప్పేసి అని అన్నారు. సో దీని గురించి మీరేమంటారు సార్? అంటే మహానుభావులు ఎవరికైనా వారికి నా వందనాలు, నాకు నమస్కారాలు. మీరు చెప్పిన ఆయన ఎవరో పెద్ద ఆయన అయ్యి ఉంటారు, లేకపోతే మీడియాలో అంత మాట్లాడరు కదా. అయితే మొట్టమొదటి తెలుసుకోవాల్సింది ఏమిటంటే, అటువంటి పెద్దలు కూడా వారిలో కూడా కొన్ని అహంకార లక్షణాలు ఉంటాయి. అది చెప్పుద్ది శాస్త్రం. అయితే అరచేతిలో కోతులకు ఉంటాయి రేఖలు. కోతులు రేఖలు కోతుల యొక్క లక్షణాలు చెబుతాయి. ఓకే, మనుషుల లక్షణాలు ఎందుకు చెప్తాయి? మన చేతిలోనే మన లక్షణాలు చెబుతాయి. అలాగే ఆ పెద్దవారు ఎవరైతే ఉన్నారో ఆయన చేతిలో ఉండే రెక్కలు ఆయన లక్షణాలను చెప్పుద్ది, ఆయన జీవితాన్ని చెప్పుద్ది. నా జీవితం ఎందుకు చెప్పుద్ది? అవునా? అంచేత ఇది ట్రాష్ అని కొట్టేయడానికి ఎలా కుదురుతుంది? అంచేత ఇంకోటి చెప్పినామా, పరిణామ క్రమంలో ఈ చెయ్య విస్తరిస్తూ ఉన్నప్పుడే మానవుని యొక్క మేధస్సు పెరిగింది. ఇవి కోతులు అనేటువంటి వాటిల్లో ఇలా ముడిచి ఉంటాయి. ఈ శిరోరేఖ వేరుగా, ఈ రేఖ వేరుగా ఉండదు. వాటికి ఒకటి కిందే ఉంటుంది. మూర్ఖపు పట్టుదల ఉంటుంది వాటికి మానసిక వికాసం ఉండదు. శరీరం ఉంటుంది కనుక ఆయుష్ ఉంటుంది వాటికి. ఈ చెయ్యంతా కూడా రఫ్గా వెంట్రుకలు కలిగివి వెనకాల. ఇదంతా రఫ్ అంటే గరుకు కాగితంలా ఉంటుంది. అందువల్లనే అవి పిల్లల్ని కంటాయి, ప్రేమగా హత్తుకుంటాయి, పాలిస్తాయి, పెంచుతాయి, తింటాయి, ఎక్కడో రాళ్ళ మీద పడుకుంటాయి. వాళ్ళ జీవితం అంతే. మన చేతిలో ఉండే రేఖల్లో ఈ చెప్పినటువంటి మేధావుల యొక్క రేఖల్లో మీరు చేయి చూస్తే కోతిలో ఉన్నట్టు ఉండదు. ఆయనకి కోతిలో ఉన్నట్టుంటే ఆయన కూడా కోతిలా ప్రవర్తించాలి. ఆయన చేతిలో శిరోరేఖ చాలా గట్టిగా ఉంటుంది. చూడండి, ఆయన చెయ్య ఆకర్షణీయంగా చక్కగా ఉంటుంది. ఆయన గ్రహస్థానాలు ఉన్నతంగా ఉంటాయి. ఆయన తెలివితేటలు బాగుంటాయి. 10 మందికి చెప్పేటువంటి సామర్థ్యం ఆయన చేతిలో ఉంటుంది. అలాగే వికసించనటువంటి చేతులు, గోల్డ్ కూడా దీంట్లో చూడాలి మనం. గోల్డ్ కూడా ఇప్పుడు పులి ఉంది, పులికి పంజా ఉంటుంది, దానికి కూడా 5 వేళ్ళు ఉంటాయి. 5 వేళ్ళు కూడా ఈ వేలు విస్తరించదు. ఈ వేలు పొడుగ్గా ఉండవు, కురచగా ఉండి ఇలా ముందుకు వంగి విస్తరించవు. ఇలా ఉంటాయి. ఇలా ఉండే గోళ్ళు ఇలాగ వంకరగా, పులిగోరు అంటాం చూసారా, అలా ఉంటాయి. అలా ఉన్నటువంటివి ఒకవేళ ఒక వ్యక్తికి కొన్ని లక్షణాలు, గోర్లు అలా ఉండి వేళ్ళు కురచగా ఉండి ఈ గోర్లు దృఢంగా ఉంటే అటువంటి క్రూర స్వభావం ఆ వ్యక్తిలో ఉంటుంది. అంటే వాడు ఆలోచించాడు, మానసిక వికాసం ఉండదు కదా. వేళ్ళు ఎప్పుడైతే పొడవుగా ఉండవో, పొట్టిగా ఉంటావో మానసిక వికాసం ఉండదు. అంటే పులిలా ఉంటాడని కాదు, క్రూర స్వభావాన్ని కలిగి ఉంటాడు. వాడు ఏం చేస్తాడు, మనుషుల్ని అవసరమైతే పీకేసి, చంపేసి, గుద్దేసి మాంసాన్ని కూడా తినేస్తాడు. ఈడీ అమెన్ లాగా. ఈడీ ఆమెన్ మనిషే, ఉగాండా ప్రెసిడెంట్ ఒకప్పుడు. వాడు నరమాంసం తినేవాడట. నరమాంసం తినాలంటే వాడికి ఎంత క్రూరమైన మనస్తత్వం ఉండాలి. వాడి చెయ్యి మీరు చూసుంటే వాడు గోల్డ్ ఇలా ఉంటాయి, అంటే ఇలా దృఢంగా గట్టిగా, అంటే పంజాలా ఉంటాయి. ఇవి వాడు ప్రెసిడెంట్ అయ్యాడు ఉగాండాకి, కానీ మనస్తత్వం ఎక్కడ పోద్ది? ఆ మనస్తత్వాన్ని చెప్పేటువంటిది అరచే చెప్తుంది. అర్థమైందా? ఇంచేత ఇవి కోతులకు ఉన్నాయి రేఖలు, వాటికి రేఖలు ఉండవు, వేళ్ళు ఉంటాయి, ఇలా ఉంటాయి. అదే ఏనుగు పాదం చూడండి, 4 కాళ్ళు కింద ఉంటాయి, మన చేతుల కింద ఉండవు అవి. అంటే అవి జంతు ప్రవృత్తిని కలిగి ఉంటాయి. మనము కూడా జంతువులోంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళం. మనం ఈ కాళ్ళు అలా ఉండిపోయి అరచేతులు విస్తరించినాయి, తెలివితేటలు పెరిగినాయి, మనస్తత్వం మృదుత్వం పెరిగింది, జ్ఞానం పెరిగింది, సాత్విక భావాలు పెరిగినాయి, మనకి వ్యాపార భావాలు పెరిగినాయి మనకి. ఇవన్నీ కూడా ఈ అరచేతిలో మనకి తెలియజేస్తున్నాయి.
అలాగే వాటికి వేలు ముద్రలు ఉండవు, ఓకే. ప్రత్యేకంగా ఉండవు, అంచేత జంతువులన్నీ ఒకలా ఉంటాయి. ఈ వేలు ముద్రలు మన ఐడెంటిటీ, మనకే ఉన్నాయి, మనుషులకు మాత్రమే ఉన్నాయి. మనుషులకి మాత్రమే ఉన్నాయి. మనస్సు అనేటువంటిది మనిషికి మాత్రమే ఉంది, మిగిలిన వాటికి లేవు. మనసు బుద్ధి అనేటువంటివి స్వల్పంగా కోతులకి వాటికి ఉండొచ్చు, కొన్ని పనులు చేస్తాయి అవి, అవును. కానీ మధ్యలో అవి విపరీతమైనటువంటి ధోరణిని ప్రదర్శిస్తాయి. మనసుతో ఏమీ చేయలేవు అవి. అవి ఓన్లీ పిల్లని కంటాం, కొంతవరకు ప్రేమిస్తాయి, తర్వాత వదిలేస్తాయి. కానీ మన మనుషుల మనసు, మన మనస్సు విస్తరిస్తుంది, మన జ్ఞానం పెంచుకుంటున్నాం మనం, మన శక్తిని పెంచుకుంటున్నాం మనం, మనం ఆకర్షణ పెంచుకుంటున్నాం మనం. ఇవన్నీ కూడా కర్మగతమైనటువంటివి. మనసు ఉన్నటువంటి వాళ్ళకే కర్మ ఉంటుంది, మనసు లేనటువంటి మిగిలిన అన్నిటికి కూడా కర్మ ఉండదు, క్రియ ఉంటుంది. క్రియ, పదార్థానికి కూడా క్రియ ఉంటుంది, గాలికి నీరుకి నిప్పుకి క్రియ ఉంటుంది. క్రియకి కర్మకి తేడా ఏమిటంటే కర్మ వలన రుణం ఏర్పడుతుంది, క్రియ వలన రుణం ఏర్పడదు. సూర్యుడు ఉదయించి కాంతిని మన అందరి మీదకి ప్రసరించాడు, దానివల్ల ఫలితం వచ్చింది. అందరూ చక్కగా మనం జీవిస్తున్నాము, మొక్కలన్నీ పెరుగుతున్నాయి. అంటే సూర్యుడు క్రియ చేస్తున్నాడు, కర్మ కాదు. మనం కర్మ చేస్తాం, మనం లేచి ఏదో ఒకటి ఇవ్వటమో తెచ్చుకోవడమో చేస్తాం. కర్మ వలన రుణం ఏర్పడుతుంది, రుణం వలన బంధం ఏర్పడుతుంది. ఇది మనసుతోటి ముడిపడి ఉంది. మనం పొద్దున్న లేచి ఏం చేద్దాం, ఆయన ఏమి చేద్దామని ఆలోచించాడు. సూర్యుడు సహజంగానే కాంతిని వెదజల్లుతాడు, గాలి సహజంగానే వీస్తుంది, అగ్ని సహజంగానే వెలుతురు వస్తుంది, నీరు సహజంగానే ప్రవర్తిస్తుంది, భూమి సహజంగానే ఉంటుంది. సహజంగా వచ్చేటువంటి క్రియల వలన ఫలితాలు వస్తాయి. ఫలితాలు అందరికీ, ప్రపంచం అందరికీ సమానంగా వెదజల్లబడతాయి. తిరిగి అవి కోరవు, అంచేత అవి పంచభూతాలు. పంచభూతాలు భగవత్ స్వరూపాలు. నవగ్రహాల వలన కూడా మనకి కొన్ని అయస్కాంత శక్తులు వస్తాయి, అవి మళ్ళీ తిరిగి కోరవు, ఫలితం వస్తాయి. నవగ్రహాలు కూడా దైవాంశ శక్తులు. మనస్సు ఏర్పడినటువంటి వాడు, మొక్కలు చెట్లు ఉన్నాయి, అవి కూడా పుష్పిస్తాయి, ఫలిస్తాయి, అవి మళ్ళీ ఫలితాన్ని కోరవు, అవి ఫలితాన్ని బయటకు వదిలేస్తాయి ప్రకృతికి. అంటే మనం తింటాము. అంటే కొంతమందికి గ్రహ దోషాలు కూడా ఉంటాయని అంటూ ఉంటారు కదా సార్. మనిషికి గ్రహ దోషం ఉంటుంది ఏంటమ్మా? కొంతమంది చెప్తూ ఉంటారు కదా. మన గ్రహాలు మన మీద ప్రభావం చూపెడతాయి. ఇంటర్నెట్, శాటిలైట్ ద్వారా, నెట్వర్క్స్ ద్వారా మనకి సిగ్నల్స్ పంపిస్తుంది. మీ సెల్ ఇక్కడ సిగ్నల్ తీసుకోవటం లేదు, నా సెల్ తీసుకుంటుంది. ఇది సెల్ యొక్క లక్షణమా లేకపోతే ఆ ఇంటర్నెట్ మీ మీద కోపగించడమా? సెల్ యొక్క లక్షణం. అంతే. సూర్యుడు కాంతిని వెదజల్లుతున్నాడు, మీరు దాన్ని తీసుకోవట్లేకపోతే మీకు చికాకు వస్తుంది. ఎండలో ఉంటే నాకు హాయిగా ఉంటుంది, అది మన లక్షణమా? సూర్యుడు మీ మీద ప్రత్యేకంగా కోపగించాడా? మన లక్షణమే. అవునా? అంత గ్రహాలు మన మీద కోపగించడం ఏమిటి? గ్రహాలు సహజంగా శక్తిని వెదజల్లుతాయి, మన సామర్థ్యాన్ని బట్టి మనం తీసుకుంటాం. మనలో లోపం ఉంటే గ్రహాల మీద పెట్టడం ఏమిటి? ఆ భావాన్ని మీరు తీసుకోలేకపోతున్నారు. మీ సెల్లలో ఆ టవర్ యొక్క సిగ్నల్ని తీసుకునే శక్తి లేదు. దానికి కారణం బ్యాటరీ అయిపోవటమో లేకపోతే సర్క్యూట్లో తేడా ఉండటమో ఏదో అయ్యింది. దానికి ఇంటర్నెట్ మీ మీద కోపగించడం అని పెట్టకూడదు, మీ సెల్ని సరి చేసుకోండి. అలా ఈ విధంగా గ్రహాలు అంటే భగవత్ స్వరూపము. భగవత్ స్వరూపము ఒక రకమైన శక్తిని మనకు పంపుద్ది. గురుడు ఒక రకంగా, శుక్రుడు ఒక రకంగా, అంతే కదా. మనం ఈ నెట్వర్క్స్, మనకి నెట్వర్క్స్ చాలా ఉన్నాయి కదా. ఎయిర్టెల్ ఒకలాగా, రిలయన్స్ ఒకలాగా, జియో ఒకలాగా పంపుతాయి. మీ సెల్ యొక్క స్థాయిని బట్టి అవి రిసీవ్ చేసుకుంటాయి. అది మీ సెల్ని సరి చేసుకోండి. అది దానికి నెట్వర్క్ కారణం కాదు. ఒకవేళ నెట్వర్క్ పాడైంది అంటే మీ ఒక్కళ్ళ కోసమే పాడవద్దు, అది మొత్తం ప్రపంచంలో అది ఎంతవరకు వెళ్తుందో అంతమందికి కూడా దాని ప్రభావం చూపిస్తుంది, అంతే కదా. సూర్యుడు ఆ పక్కకి వెళ్ళిపోయాడు, చీకటి వచ్చింది. చీకటి మీకు ఒక్కడికే వస్తుందా? అందరికీ వస్తుంది. అది సూర్యుడు కోపగించి మీకు చీకటి చేశాడంటే అది ఈ శాస్త్రంలో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే
మభ్య పెడుతున్నారు మనల్ని. దేవుడు అనేటువంటి భయం పెట్టి దేవుడు నీ మీద కోపగించాడు, ఆయనకి మనం ఏదో చేస్తే, నేను దేవుడికి వ్యతిరేకం కాదు. నేను మొట్టమొదటి చెప్పాను, నేను దేవుడిని నమ్ముతాను, ప్రకృతిని నమ్ముతాను, పంచభూతాలు నమ్ముతాను. ఒక కుటుంబంలో ఉన్నాం మనం. ఇప్పుడు ఏ కుటుంబంలో ఉన్నాం? సమాజం అనే సౌర కుటుంబంలో ఉన్నాం మనం. ఓకే, సౌర కుటుంబం. సౌర కుటుంబం అంటే సూర్యుడు, చంద్రుడు, గ్రహాలును. నిజానికి సూర్యుడు గ్రహము కాదు, చంద్రుడు గ్రహము కాదు. సూర్యుడు నక్షత్రం. నక్షత్రం అంటే కాంతి, స్వయం ప్రకాశకం. చంద్రుడు ఆ కాంతిని తీసుకుని మనకు ప్రతిబింబించేటువంటి వాడు. మిగిలిన గ్రహాలన్నీ కూడా సూర్యుడి నుంచి కాంతిని తీసుకుని మన మీదకి ప్రసరిస్తాయి. అవి స్వయం ప్రకాశకాలు కాదు. కానీ మనం వాడుకలో ఏమంటామంటే కుటుంబంలో సభ్యులు అంటాం. కుటుంబంలో సభ్యులు అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళ ప్రభావం ఉంటుంది. మీ తాతగారు, మీ నానమ్మ, మీ నాన్నగారు, మీ అమ్మ, మీరు, మీ భర్త, మీ పిల్లలు, వాళ్ళకు ఇంకో పిల్లలు పుడితే మనవడు. అంటే 7 తరాల వాళ్ళు ఒక కుటుంబంలో ఉన్నారు. అంచేత ఒకళ్ళ మీద ఒకళ్ళ ప్రభావాన్ని చూపెడతారు. అలాగే ఈ ప్రకృతిలో సౌర కుటుంబము అనేటువంటి వ్యవస్థలో 9 గ్రహాలు అని పేర్లు పెట్టాం మనం. సూర్యుడు గ్రహం కాకపోయినా గ్రహం అన్నాం, చంద్రుడు గ్రహం కాకపోయినా గ్రహం అన్నాం. ఎందుకనంటే కుటుంబంలో సభ్యులు. వాళ్ళకి ఏరే పేరు పెడితే కన్ఫ్యూజ్ అవుతారని. కుటుంబ సభ్యులు, ఈ గ్రహాలంటే కన్ఫ్యూజన్ వస్తుంది మీకు. కుటుంబ సభ్యులు, మన కుటుంబ సభ్యులు, ఆ కుటుంబంలో మనం కూడా సభ్యులమే. ఓకే, మనం ప్రభావం మన మీద ఉంటుంది, అంతే కదా. మనం నెట్వర్క్లోకి వెళ్ళామంటే ఆ నెట్వర్క్లో సభ్యులమే కదా మన సెల్ సిమ్ వేసుకున్నాం. సిమ్ మన సొంతం, సెల్ మన సొంతం, అక్కడ వరకే. సిమ్ అంటే మీ ఆత్మ, సెల్ అంటే మీ శరీరము. నెట్వర్క్ తోటి కనెక్ట్ అయ్యాం మనం. నెట్వర్క్లోకి కుటుంబంలోకి వెళ్ళిపోయాం మనం. వాళ్ళు నెట్వర్క్ ఏమో పంచభూతాలతోటి కనెక్ట్ అయింది. నవగ్రహాలు పంచభూతాలతోటి కనెక్ట్ అయింది. పంచభూతాలు పరమాత్మ ఇంటర్నెట్ తోటి కనెక్ట్ అయింది, అంతే. అక్కడ వరకే. ఇంకా అవతల ఏముందో మనకు అనవసరం. ఇంకా సార్, మీ విలువైన సమయాన్ని మా కోసం వెచ్చించి మా ఆంధ్రప్రభ ప్రేక్షకులకి అందరికీ కూడా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. చాలా ధన్యవాదాలు. నమస్తే అమ్మా.